ఓం శ్రీ సాయిరామ్. గీత 2వ అధ్యాయంలోని 65వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు ఇంతకుముందు ఉన్నటువంటి శ్లోకములో రాగద్వేషములు లేనివాడు, ఇంద్రియ మనములను స్వాధీనపరుచుకున్నటువంటి వాడు శాంతిని, నిర్మలత్వమును పొందగలుగుతాడని చెప్పారు. ఈ శ్లోకంలో ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యనతిష్ఠతి. ప్రసాదే మనోనైర్మల్యము కలుగగా, అనగా చిత్తశాంతి కలుగగా, అస్య ఇతనికి సర్వ దుఃఖానాం సమస్త దుఃఖముల యొక్కయు హాని వినాశము ఉపజాయతే కలుగుతున్నది. ప్రసన్న చేతసః నిర్మల మనసు గల వారికి బుద్ధి ఆసు శీఘ్రముగా పర్యవతిష్ఠతి స్థిరముగా నిల్చును కదా, అనగా పరమాత్మ యందు నిల్చును కదా అని తాత్పర్యం. మనోనిర్మలత్వము కలుగగా, నిర్మలత్వము కలుగగా దాని వలన మనుషులకు సమస్త దుఃఖములు కూడా ఉపశమింపవుతున్నవి. సాయిరామ్. మనోనిర్మలత్వము కలుగగా దాని వలన మనుషులకు సమస్త దుఃఖములు కూడా ఉపశమించిపోతున్నవి. నిష్కల మనస్కునకు బుద్ధి శీఘ్రముగా స్థిరత్వమును చెందుతున్నది. ఎవరేందు? పరమాత్మ యందు అన్నమాట. ఇది వ్యాఖ్యం అంటే ప్రతి జీవి కూడా దుఃఖరాహిత్యము, ఆనంద ప్రాప్తి అనేటువంటి ఈ రెండింటిని కోరుతున్నాడు. అవి ఎట్లా లభించగలవు? దానికి సమాధానమే ఈ శ్లోకంలో భగవానుడు మనకు తెలియజేస్తున్నారు. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.